భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భాగంగా ఈ నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా పింక్ బాల్ తో డే నైట్ టెస్టు జరగనుంది. అయితే ఈ టెస్టుకు ముందు కాన్బెరా వేదికగా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11 అలాగే భారత్ మధ్య గులాబీ బంతితో వార్మా మ్యాచ్ జరిగింది. ఈ వార్మా మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 2 రోజుల పాటు సాగిన ఈ వార్మా మ్యాచ్ లో తొలి రోజు వర్షార్పణం కాగా రెండో రోజు ఆదివారం ఇరు జట్లు 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు అంగీకరించాయి. టాస్ గెలిచి భారత బౌలింగ్ ఎంచుకోగా మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటిగా వరుణుడు అంతరాయం కలిగించడంతో 46 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. దీంతో ఆస్ట్రేలియా 11 43.2 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌట్ అయింది. ఓపెనర్ సామ్ కాస్టస్ 97 బంతుల్లో 107 పరుగులు చేయగా 9వ స్థానంలో వచ్చిన హన్సో జాకబ్స్ 61 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఆ జట్టు 240 పరుగులు చేసింది. హర్షత్ రాణాకు 4 వికెట్లు దక్కించుకోగా ఆకాశ్ దీప్ కు 2, సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాకు తలా 1 వికెట్ దక్కింది. ఇక 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి శుభారంభం దక్కింది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఉన్నప్పటికీ ఓపెనర్ గా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 75 పరుగులు జోడించారు. అయితే యశస్వి జైస్వాల్ 45 పరుగులకి అవుట్ కాగా కొద్దిసేపటికి కేఎల్ రాహుల్ 27 పరుగుల రిటైర్మెంట్ ఇవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ 11 బంతులు ఎదుర్కొని 3 పరుగులే చేశాడు. దీంతో ఓపెనర్ స్థానాన్ని వదులుకొని 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి కేవలం 3 పరుగులతోనే పెవిలియన్ చేరాడు. ఇక శుభమన్ గిల్ 50 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అతనికి తోడు నితీష్ కుమార్ రెడ్డి కూడా 42 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ 36, రవీంద్ర జడేజా 27 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ చివర్లో వచ్చి 1 పరుగే చేసి పెవిలియన్ చేరాడు. మొత్తంగా రోహిత్ శర్మ ఓపెనర్ గా కాకుండా 4వ స్థానంలో వచ్చి కూడా విఫలమయ్యాడు. ఇదొక్కటే టీమిండియాకు నిరాశ కలిగించింది. మొత్తానికి 5 వికెట్లు కోల్పోయి టీమిండియా 251 పరుగులు చేసి మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే మొత్తానికి ప్రాక్టీస్ మ్యాచ్ సక్సెస్ అయినప్పటికీ రోహిత్ శర్మ తన స్థానాన్ని త్యాగం చేసి మంచి పని చేశాడా లేక తాను మాత్రం విఫలం కావడం టీమిండియాకు నష్టం వాటిల్లే అవకాశం ఉందా అనేది అభిమానులకి ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే 6వ తేదీ నుంచి అడిలైడ్ వేదికగా జరిగే డే నైట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడా లేక మిడిల్ ఆర్డర్ లో బరిలోకి దిగుతాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఓపెనర్ గా బరిలోకి దిగినా కూడా ఫామ్ లో లేకపోవటం లేదా మిడిల్ ఆర్డర్ లో దిగినా కూడా అక్కడ ఫామ్ కోల్పోవటం టీమిండియాకు భారీ నష్టమే.